ఈరోజు మంగళవారం దృష్టి దోష నివారణకు శత్రుబాధలు తొలగింపజేసుకోవటానికి అనుకూలమైన రోజు. మంగళవారం సందర్భంగా నిమ్మకాయలకు సంబంధించి ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే శత్రుబాధలు దృష్టి దోషాలు అన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. గృహంలో ఉన్న సభ్యులందరికీ దృష్టి దోషాలు తొలగిపోవాలన్నా, గృహంలో సానుకూల శక్తులను పెంపొందింపజేసుకోవాలన్నా మంగళవారం సందర్భంగా 2 నిమ్మకాయలు తీసుకోవాలి. మచ్చలు లేనటువంటి 2 నిమ్మకాయలు తీసుకొని ఒక నిమ్మకాయకి పూర్తిగా తడి కుంకుమ రాయాలి. అంటే కుంకుమలో నువ్వుల నూనె కలిపి లేదా కుంకుమలో నీటిని కలిపి ఆ తడి కుంకుమ ఒక నిమ్మకాయకి మొత్తం కూడా రాయాలి. మధ్యలో ఎక్కడా ఖాళీ లేకుండా ఒక నిమ్మకాయకి మొత్తం కూడా తడి కుంకుమ రాయాలి. ఆ తర్వాత 2వ నిమ్మకాయకి పూర్తిగా కాటుక రాయాలి. ఎక్కడా ఖాళీ లేకుండా 2వ నిమ్మకాయ మొత్తం కూడా పూర్తిగా కాటుక రాయాలి. కుంకుమ రాసినటువంటి మొదటి నిమ్మకాయను కుడి చేత్తో, కాటుక రాసినటువంటి 2వ నిమ్మకాయని ఎడమ చేత్తో పట్టుకొని మీ గృహంలో ఉన్నటువంటి అన్ని గదుల్లోకి ప్రవేశించాలి. ప్రతి గదిలోకి ప్రవేశించి మౌనంగా ఇష్టదేవతను స్మరించుకుంటూ ఆ నిమ్మకాయలు చేతిలో పట్టుకొని ఇల్లంతా తిరగాలి. ఇలా తిరిగేటప్పుడు మౌనంగా ఉండాలి. ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో తిరిగిన తర్వాత ఆ 2 నిమ్మకాయలు గృహం బయటికి వచ్చి ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేసి కాళ్ళు చేతులు కడుక్కొని గృహంలోకి ప్రవేశించాలి. మంగళవారం నిమ్మకాయలకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించినట్లయితే గృహంలో ఉన్న నకారాత్మక శక్తులు తొలగిపోతాయి, సానుకూల శక్తులు పెరుగుతాయి. దృష్టి దోషాలు శత్రుబాధల నుంచి బయటపడటానికి ఇది విశేషంగా సహకరిస్తుంది. అలాగే మంగళవారం సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిమ్మకాయల దండను సమర్పిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మచ్చలు లేనటువంటి పసుపు రంగులో ఉన్నటువంటి 27 నిమ్మకాయలు లేదా 9 నిమ్మకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టి ఆ 27 నిమ్మకాయలు లేదా 9 నిమ్మకాయలు ఒక దండలాగా ఏర్పాటు చేసి దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ఆ నిమ్మకాయల దండను సమర్పించాలి. అలాగే అమ్మవారి ఆలయంలో నిమ్మకాయల దండను సమర్పించడంతో పాటుగా అమ్మవారి ఆలయంలో అమ్మవారి విగ్రహం పాదాల చెంత 3 నిమ్మకాయలు ఉంచాలి. ఆలయ పూజారికి 3 నిమ్మకాయలు ఇచ్చి అమ్మవారి పాదాల చెంత ఉండేలాగా ఆ నిమ్మకాయలు ఏర్పాటు చేసుకోవాలి. దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్రదేవతల ఆలయంలో మంగళవారం ఇలా నిమ్మకాయల దండ సమర్పించి పాదాల చెంత 3 నిమ్మకాయలు ఉంచి ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించి ఇంటికి ఆ 3 నిమ్మకాయలు తెచ్చుకొని ఆ 3 నిమ్మకాయలు ఇంటి సింహద్వారానికి వేలాడదీయాలి. ఇలా చేస్తే దృష్టి దోషాలు శత్రుబాధలు వీటన్నిటి నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే కొన్ని దేవాలయ ప్రాంగణాల్లో అమ్మవారికి సంబంధించినటువంటి త్రిశూలం కూడా ఉంటుంది. అటువంటి దేవాలయానికి వెళ్ళినట్లయితే 3 నిమ్మకాయలు చేతిలో పట్టుకొని అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేసి ఆ నిమ్మకాయలు ఆ త్రిశూలానికి గుచ్చి నమస్కారం చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం వల్ల శత్రుబాధలు దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు, అంటే ఉద్యోగం చేసే చోట పై అధికారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు, ఉద్యోగం చేసే చోట సహోద్యోగుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు మంగళవారం రోజు ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయకి 4 లవంగాలు గుచ్చి ఆ నిమ్మకాయ చేతిలో పట్టుకొని దుమ్ దుర్గాయై నమః, ఓం హనుమతే నమః ఈ 2 మంత్రాలు 11 సార్లు చదువుకొని ఆ నిమ్మకాయ దగ్గర ఉంచుకొని మీ ఆఫీసుకు కానీ వ్యాపార సంస్థకు కానీ కార్యాలయానికి కానీ వెళ్ళండి. రాత్రికి మళ్ళీ ఆ నిమ్మకాయ ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఇలా 4 మంగళవారాలు లేదా 9 మంగళవారాలు చేస్తే దీనివల్ల ఆఫీసులో అందరూ మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు. పై అధికారుల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు. నిమ్మకాయలకు సంబంధించిన ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.